నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము సువార్త ప్రకటన, ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పల్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ chapter 16 verse 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. And he said unto them, Go ye into all the world and preach the gospel to every creature. సువార్త ప్రకటన అనేది యేసుక్రీస్తు మన పాపముల కోసం మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ రోజున లేచాడు అన్నటువంటి శుభవార్తను స్పష్టంగా, ధైర్యంగా, ఉద్దేశపూర్వకంగా ప్రకటించటము. మరి సువార్తను ప్రకటించటం అంటే మరి సువార్త ఏంటండి? యేసును కూర్చున్నటువంటి ఆయన యొక్క హిజ్ బర్త్, లైఫ్, డెత్ అండ్ రిజరెక్షన్ అవన్నీ కూడా పిల్లారా. మరి త్వరలో డిసెంబర్లో మనం ఆయన యొక్క పుట్టుకను గురించి ఎంత సర్వలోకానికి మరి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి మనం ధ్యానిస్తూ ఉంటుంటాము. కాబట్టి యేసు ప్రభు మన కోసం, యేసు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది. మన పాపముల కోసం ఆయన మరణించాడు, మనల్ని రక్షించటం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు పిల్లారా. మనల్ని పరలోకం తీసుకెళ్ళటం కోసం ఆయనే నరలోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తి పిల్లారా. మరి ఎవరు కూడా మరి చనిపోయి సమాధిలో నుంచి లెగిచినటువంటి వారు లేరు. కానీ ఆయన 3వ దినమున లేఖన ప్రకారం లెగిచి మరి అందరికీ కూడా, ముఖ్యంగా తన యొక్క శిష్యులకు కనపడి ఉంటున్నాడు. మరి ఈ యొక్క శుభవార్త పిల్లారా మనం అందరికీ కూడా ప్రకటించబడవలసినటువంటిది. ఇదేదో కేవలము చర్చ లేదా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఏదో ఊరికనే డిస్కస్ చేసుకోవటం. నిజంగా ఆయన హీఈస్ రియలీ ఎ గాడ్, హీఈస్ రియలీ ఎ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, ఇట్లాంటి అనే డిస్కోర్సెస్ కాదు, కానీ డైలాగ్స్, డిబేట్స్ కాదు, కానీ ఇది క్రీస్తులో దేవుని రక్షణ కార్యాన్ని బహిరంగంగా ప్రకటించటం పిల్లారా. ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా ఎవడైనా క్రీస్తునందున్నారో వాడు నూతన సృష్టి అని చెప్తుంది. ప్రభువుని తెలుసుకున్నటువంటి బిడ్డలముగా, విశ్వాసములుగా మనందరి యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఆయనని గురించినటువంటి యొక్క సువార్త, శుభవార్త, ఆ మంచి వార్తను మనము అందరికీ కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశం. అనేక మందిని పిల్లలారా ప్రతిదినం అనేక మంది కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటుంటాము, పరిచయం అవుతూ ఉంటారు. వారికి మరి సువార్తను పంపించడం, క్రీస్తు యొక్క ప్రేమను పంచుకోవటం, ఇది విశ్వాసులందరికీ క్షమాపణను, నిత్య జీవాన్ని అందిస్తుంది పిల్లారా. ఈ సువార్త చెప్పటం ద్వారా వారిలో కనువిప్పు, మారు మనసు, పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలు, పాపముల మీద విడుదల, రక్షణ భాగ్యము, నిత్య జీవము, ఎల్లప్పుడు యుగ యుగములు కూడా క్రీస్తుతో ఉండేటటువంటి భాగ్యం. ఈ మాటలు మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభు చెప్తున్న మాటలు. ఈ మాటలు ఎవరండి చెప్తుంది ఇక్కడ? మార్కు 16:15. మరియు ఆయన యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు. మీరు సర్వలోకానికి వెళ్ళి, ఆయన తన శిష్యుల ముందు నిలబడి మార్కు సువార్తలో గొప్ప ఆజ్ఞ ఇస్తున్నాడు పిల్లలు. నిన్న మత్తయి చివరిలో మనం చూసి ఉంటున్నాము. ఈరోజు మరి మార్కు సువార్త, ఆ మార్కు భక్తుడు మరి అక్కడ తెలియజేస్తున్నాడు, దీంట్లో రాసి ఉంటున్నాడు. ఆయన తన శిష్యుల ముందు నిలబడి మార్కు సువార్తలో ఒక గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. సిలువ ఆ యొక్క కార్యము పూర్తయింది, సమాధి ఖాళీ అయింది. ఇప్పుడు రక్షణ సందేశాన్ని బయటకు పంపించాలా. We need to share the good news to the ends of the earth.
కాబట్టి ఇది ఒక ఐచ్ఛికమైనటువంటిది కాదు. ఈ ఆజ్ఞ, ఈ కమాండ్ అనేటువంటిది కొద్ది మందికి పరిమితం కాదు పిల్లారా. క్రీస్తు తిరిగి వచ్చే వరకు కూడా ప్రతి విశ్వాసి, ప్రతి అనుచరుడు, క్రీస్తుని వెంబడించేటటువంటి వాళ్ళందరూ కూడా ఇది నిలిచి ఇది మరి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యం, ఒక ఆజ్ఞ పిల్లారా. 3 విషయంలో ధ్యానించడం అంటున్నాం. మొట్టమొదటిది మరి ఇది ఈ యొక్క ప్రకటన, ప్రొక్లమేషన్, ఈ ప్రకటన యొక్క ఆజ్ఞ, ద కమాండ్ ఆఫ్ ప్రొక్లమేషన్. ఇక్కడ ఈ యొక్క ప్రకటన అనేటటువంటిది ఇది ఒక ఆజ్ఞ పిల్లారా. యేసు సూచించటం లేదా ఆహ్వానించటం చేయట్లేదు, ఆయన ఏదో చేయండి అని చెప్పి. కానీ ఆయన ఏంటంటే హీఈస్ కమాండింగ్ ఎవ్రీ పీపుల్, అందరినీ కూడా మీరు వెళ్ళండి. ప్రకటన అనేది విధేయతతో ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మొట్టమొదటిగా మీరు సర్వలోకమునకు వెళ్ళి అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వెళ్ళమంటున్నాడు పిల్లారా. అబ్రహాము, శారాలు వాళ్ళు నేను చూపించు పట్టణానికి వెళ్ళమన్న వాళ్ళు విధేయులై లోబడి వెళ్ళి ఉంటున్నారు. కుంటి సాకులు చెప్పలేదు పిల్లారా. ఆ యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు మన యొక్క పని స్థలాల్లో కూడా మరి ఒక కమాండ్ వస్తుంటుంది, మీరు ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలి. ఆ రీతిగా మరి వచ్చినప్పుడు మనము విధేయులమై వెళ్ళాలి. వెళ్ళకపోతే మరి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రకటన అనేది విధేయతతో ప్రారంభమవుతుంది. సువార్త దాచుకోవలసిన నిధి కాదు, అది తీసుకువెళ్ళవలసిన సందేశము. ఈ యొక్క సువార్తను ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క కమాండ్ ఇవ్వబడినది. ఇదేదో సంఘ కాపర్లు, లేకపోతే ఫుల్ టైం, పార్ట్ టైము, లేకపోతే సెక్యులర్, లేకపోతే ఈ జాబ్ ఆ జాబ్ అని కాదు. కానీ ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సువార్తను మనం పంచవలసినటువంటిది ఉంటున్నది. ఇది తీసుకువెళ్ళసినటువంటి సందేశము పిల్లారా. మరి ప్రతి విశ్వాసి దైవిక ఆజ్ఞ కింద ఉంటున్నాడు. ఈ యొక్క గ్రేట్ కమిషన్ అనేటటువంటిది మరి మన యొక్క కుటుంబం నుంచే ప్రారంభం అవుతుంది. మన యొక్క బిడ్డలకు తెలియజేస్తున్నాము. మరి ఆ సమాజంలో, సంఘంలో దేవుడు ఒక ప్రదేశంలో ఉంచి ఉంటున్నాడంటే ఎంతో పని ఉంటున్నది పిల్లారా. ఈ పట్టణంలో నాకు ఎంతో పని ఉంటున్నది అని చెప్పి ఒక దగ్గర మరి బైబిల్లో రాసి ఉంటుంది. ఈ పట్టణంలో మరి హాంకాంగ్లో ఉన్నప్పుడు పిల్లారా దేవుడు మమ్మల్ని మరి ఎంతగానో పిల్లారా అనేక మందితో మాట్లాడటానికి, కౌన్సిల్ చేయటానికి, కేర్ చేయటానికి, దేవుని యొక్క ప్రేమను పంచుకోవటానికి మరి మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరుగుతూ ఉండేది పిల్లారా. కాబట్టి ఈ రీతిగా మనము పంపినటువంటి ప్రదేశంలో దేవుడు మనల్ని అనేక రీతులుగా పిల్లల మనము మరి స్టూడెంట్స్గా వెళ్ళవచ్చు ఒక ప్రాంతానికి. అందుచేతనే మేము ఈ యొక్క బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటి దాని ద్వారా, ఒక కన్సల్టెన్సీ ద్వారా మరి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క విద్యార్థులు మిషనరీ స్టూడెంట్స్గా వారు కొత్త ప్రాంతాలకు వెళ్ళాలా. దే నీడ్ టు ఎక్స్ప్లోర్, దే నీడ్ టు కాంకర్, దే నీడ్ టు లివ్ యాజ్ విట్నెసెస్. దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా నూతన ప్రదేశాల్లో ఉండవలసినటువంటి అవసరం ఉంటున్నది. కాబట్టి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. వి నీడ్ టు వెన్ వి స్టెప్ ఇన్, గ్రేట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకా వినవలసినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాలి పిల్లలు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు తేటగా మనకు తెలియజేస్తాడు. వెన్ వీఆర్ అవైలబుల్, when we totally obedient to God, దేవునికి ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను అన్నప్పుడు ప్రభు వారు మనల్ని పంపిస్తాడు పిల్లలు. మా యొక్క జీవితంలో కూడా మరి ఎంతో ఒక అనుకోనటువంటి చిన్న సబ్జెక్ట్ ద్వారా పిల్లలు లైబ్రరీ సైన్స్ అది తీసుకొని దాని ద్వారా పిల్లలు అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి, ఆ ప్రాంతంలో సాక్షిగా ఉండటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. 2005వ సంవత్సరంలో మరి చైనాకు వెళ్ళటానికి దేవుడు మాకు ద్వారం తెరిచి ఉంటున్నాడు పిల్లల. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి క్రీస్తుని గురించినటువంటి ప్రేమను చూపించడానికి, అక్కడ సత్య సువార్తను పిల్లలు ప్రకటించడానికి, ఇక డైలీ డివోషన్, మార్నింగ్ మన్నా చైనీస్లో మరి తర్జుమా చేసి పిల్లలు అక్కడ ఉన్నటువంటి అనేక మందికి కూడా ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే వాళ్ళను మరి వాట్సాప్లో యాడ్ చేసుకోవటం, అక్కడ వీచాట్ అని ఉంటుంది, దాంట్లో మరి ఈ యొక్క ఆ శుభవార్తను పంపించడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. డైలీ డివోషన్స్ ఆ రీతిగా పిల్లారు. మరి రెండవది ప్రకటన యొక్క విషయము. మరి మొట్టమొదటిది ఏంటి అండి? అది ప్రకటన యొక్క ఒక ఆజ్ఞ, కమాండ్. రెండవది ద కంటెంట్ ఆఫ్ ప్రొక్లమేషన్, ఆ ప్రకటన యొక్క విషయము పిల్లారా.
మరి ఆ విషయం ఏంటంటే మనం ప్రకటించేది ఏంటి అంటే సువార్త. స్వీయ సహాయం కాదు, నైతిక అభివృద్ధి కాదు, చర్చి యొక్క సంఘం యొక్క సాంప్రదాయాలు కాదు, కానీ క్రీస్తు పూర్తి చేసిన కార్యం మాత్రమే. యేసు ప్రభువును గురించే ప్రియులారా మన యొక్క ప్రసంగాలలో మరి ముఖ్యంగా ఉండవలసినటువంటిది క్రీస్తు యొక్క జీవితము. మరి బైబిల్ అంతా కూడా ప్రతి ఒక్క వాక్యంలో, అధ్యాయంలో, పుస్తకంలో మనం క్రీస్తును చూస్తాం పిల్లారా. మనం అది చదువుతున్నప్పుడు మనము దాంట్లో మరి ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ క్రీస్తు యొక్క మరి ప్రవచనాలు ఉంటాయి. మరి ఆ క్రీస్తుని గురించిన ఎన్నో లోతైన సత్యాలు, మర్మాలు ఉంటున్నాయి. సువార్తనలో ఎన్నో క్రీస్తు యొక్క బోధనలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనము ఇతరులకు చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం. కంటెంట్ పిల్లారా. కాబట్టి ఏమి చెప్పాలి, ప్రొక్లమేషన్, ప్రకటన ఏం చెయ్యాలి అంటే క్రీస్తుని గురించి విషయం స్థిరంగా ఉంటుంది. శిలువపై చనిపోయి లేచినటువంటి క్రీస్తు ఎన్ని చెప్పవచ్చు అండి. క్రీస్తు ఆ యొక్క పారబుల్స్ ఉంటున్నాయి. మేము ఒకసారి హాంకాంగ్లో మరి యొక్క పారబుల్స్ మీద స్టడీ చేసాం, బైబిల్ స్టడీ. క్రీస్తు యొక్క ఆ యొక్క పారబుల్స్ పిల్లారా, అవి మనం చెప్పవలసినటువంటి వారం వింటున్నాము. దీనికంటే తక్కువైనది సువార్త కాదు. నమ్మకమైన ప్రకటన సందేశాన్ని మరి ఎంతో మరి ఓర్పు సహనంతో మనము యేసును గురించినటువంటి వార్తను ఇతరులకు చెప్పవలసినటువంటి వారం వింటున్నాము. మూడవది ప్రకటన యొక్క వ్యాప్తి, ద కవరేజ్ ఆఫ్ ప్రొక్లమేషన్. దీని యొక్క స్కోప్, పరిధి, ఆయన యొక్క అది చూస్తే ఇక్కడ మరి ఏం చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళాలా, మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి పిల్లల యేసు అందరికీ ప్రభు, అందరికీ కూడా పరిధి, లోకమంతా, భూదిగంతాలకు కూడా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిధి ఏంటంటే మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగువారు ప్రపంచం నలుమూలలో కూడా మనలో విస్తరించి ఉంటున్నారు. దాదాపు 70 దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారితో కనెక్ట్ అయ్యి ఈనాడు అనేక పరిచర్యలతో ముందుకు వెళ్తున్నాం పిల్లలు. కాబట్టి మనను దేవుడు అనేక కొత్త ప్రాంతాలకు వెళ్ళాలని ఆశిస్తున్నాడు. ఈ దినాల్లో మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఎన్ని ప్రాంతాలు పిల్లలు ఎంతగా మా అవకాశాలు ఉంటున్నవి. మన యొక్క బిడ్డలు మరి ఎంటర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఎంబీబీఎస్, హెల్త్ కేర్ సైడ్, బిజినెస్ సైడ్, మరి అనేక విధాలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి మనం వెళ్ళవచ్చు. జర్మనీ, అనేక ప్రాంతాలు, యూరోప్ కానివ్వండి ప్రియులారా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అనేక ప్రాంతాలలో, కాంటినెంట్స్లో, వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఇంకా మరి అనేక రీజన్స్ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పరిధి మన యొక్క బిడ్డలు అనేక ప్రాంతాల్లో స్టూడెంట్స్గా ఉంటూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు. మరి మాకు తెలిసినటువంటి వాళ్ళు మెడిసిన్ చేస్తూ పిల్లల జార్జియాలో, కిర్గిస్తాన్, మరి ఆయా ప్రాంతాల్లో కజకిస్తాన్, చైనాలో దేవుని కొరకు బలంగా ఉన్నటువంటి వారు. మేము చైనాలో ఉన్నప్పుడు మరి మా యొక్క గ్రూప్లో చాలామంది అక్కడ ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళతో కలుసుకోవటానికి మరి కొన్ని రిట్రీట్స్ కండక్ట్ చేసుకోవటానికి దేవుడు మాకు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఎంతో పని ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్లోబల్గా మరియు వ్యక్తిగతంగా ఉంటుంది. సముద్రాలు దాటి, వీధి దాటి, గుంపులకు మరియు ఒక్కరికి ఇండివిజువల్గా చెప్పవచ్చు. మరి చైనాలో వీ కెనాట్ ప్రాపగేట్ రిలీజియస్ ప్రాపగాండా ఉండదు. వ్యక్తిగతంగా పర్సనల్ 1-to-1 ప్రియులారా ఎవాంజలిజం. అందుచేతనే ఎక్కువగా మా కార్యక్రమాలు అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి యొక్క గ్లోబల్గా కూడా మరి ప్రపంచం నలుమూలలకు కూడా మరి విస్తరించాలి అంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్. మరి మాది ఒక సెండింగ్ ఏజెంట్గా ఉంటూ ఈ యొక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అనేక మంది ఈనాడు మరి న్యూజిలాండ్కు, ఇతర ప్రాంతాలకు కూడా మరి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటున్నారు. ఆ రీతిగా పిల్లరా మరి యవన బిడ్డలు ముఖ్యంగా దే నీడ్ టు గెట్ రెడీ, దే నీడ్ టు ప్రిపేర్ దెమ్ సెల్వ్స్ టు మూవ్ ఫార్వర్డ్. వెళ్ళమని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ప్రకటించమని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి మనం ఉన్న చోటనే మనం ప్రారంభిద్దాం. కుటుంబంలో నుంచి కుటుంబ సభ్యులకు, సహా ఉద్యోగులకు, కోవర్కర్స్కు,
లేదా పొరుగు వారితో పిల్లల సాధారణ ఏ సువార్తను సంభాషణతో మొదలు పెట్టండి, కాన్వర్జేషన్ తోటి కమ్యూనికేట్ చేయండి, షేర్ ద గాస్పల్, వారికి ఈ యొక్క సత్య సువార్తను మరి ప్రకటించాలి పిల్లల. ప్రార్థన మరియు మరి వాళ్ళతో కలిసి ప్రార్థించటము. మీ ఇంట్లోనే చిన్న బైబిల్ స్టడీ పెట్టవచ్చు. సూజో అనేటువంటి ప్రాంతంలో వాచ్మెన్ ద్వారా జరుగుతున్నటువంటి సేవలు, అక్కడ ఆ సిటీలోనే 200 బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి. కొన్ని ఏరియాస్ వాళ్ళ బైబిల్ స్టడీస్కి వెళ్ళటానికి దేవుడు మాకు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా ఈనాడు ఎంతగా రీచ్ అవ్వచ్చు పిల్లరా. స్కై ఈజ్ ద లిమిట్. మరి ప్రతిరోజు కూడా మనం ఎంతగా మేము మరి ఈ యొక్క బైబిల్ స్టడీ, షార్ట్ సెర్మన్స్, మార్నింగ్ మన్నా, ఈ యొక్క బైబిల్ వాక్యాలు, బైబిల్ వర్స్ టెక్స్ట్, ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో కూడా మరి మేము షేర్ చేస్తున్నాం పిల్లల. ప్రతి ఉదయం కూడా మనము పరిశుద్ధాత్మను అడుగుదాం, ఈరోజు ప్రభువా మరి యొక్క సువార్త వినవలసినటువంటి వాళ్ళు ఎవరికి చెప్పాలా అని చెప్పి దేవుని అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. మన యొక్క బంధుమిత్రుల గురించి భారం ఇస్తాడు పిల్లల. మరి నేను మా యొక్క బంధువుల యొక్క గ్రూప్స్లో కూడా మరి యొక్క డైలీ డివోషన్ యొక్క షార్ట్ సెర్మన్స్ పంపిస్తున్నాను. మరి వారు కూడా ఇంకా లోతైనటువంటి మర్మాలను తెలుసుకొని ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలన్నటువంటిది. కాబట్టి పునరుద్ధానమైన క్రీస్తు ఇప్పటికే చెప్తున్నాడు. పునరుద్ధానటువంటి క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క శిష్యులుగా, యేసు యొక్క భక్తులుగా, విశ్వాసులుగా మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఆజ్ఞ స్పష్టంగా ఉంది. మరి విషయం జీవితాన్ని మార్చేది, వ్యాప్తి అపరిమితం, అన్లిమిటెడ్ పిల్లల. ఇది జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్, మనుషులను మార్చేటటువంటి సువార్త పిల్లల. ఈ యొక్క సువార్తను మరి మనం అనేకులకు చేయటానికి మరి ఆ దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభు. పునరుద్ధానటువంటి యేసు చెప్పుతున్నటువంటి మాటలు మేము వింటున్నాం ప్రభు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఆజ్ఞకు లోబడటం ప్రభు. ఓ తండ్రి 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 అన్ని ప్రాంతాలకు పంపిస్తుంటారు ప్రభు. వి నీడ్ టు గో హ్యాపీలీ ఓ ఫాదర్. తండ్రి 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 అడ్మిషన్ ఒక కొత్త ప్రాంతంలోకి వచ్చినప్పుడు వి నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఆపర్చునిటీ. ఓ గొప్ప దేవా తండ్రి, ఆ ప్రాంతంకు వెళ్ళి తండ్రి మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండటానికి, మరి సువార్తను ప్రకటించేటటువంటి యోధులుగా, రాయబారులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా, అనుచరులుగా తండ్రి ఉండటానికి సహాయం చేయమని తను వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది ప్రభు అస్వస్థతకు లోనై ఉంటున్నారు ప్రభు తండ్రి, గొప్ప తండ్రి మరి యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాల వరకు కూడా ప్రతి అవయవమును, కండరమును, కీరలను తండ్రి ఓ ప్రభు ఎముకలు తండ్రి దర్శించండి ప్రభు. బలమును, శక్తిని దయచేయండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, శరీరం బలహీనము కానీ ఆత్మ సిద్ధంగా ఉంటున్నది నాయన. సంపూర్ణంగా ఆత్మతో ఉండి ప్రభు మరి తండ్రి బలము పొంది, శక్తిని పొంది మీ కొరకు గొప్ప కార్యములు చేయగలిగినట్టు సాయం చేయండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. ప్రేమగల నాయన, కుటుంబ సమస్యల్లో మీరు ఉండండి తండ్రి. మీ సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, సంతృప్తిని దయచేయండి ప్రభు. గొప్ప నాయన, మీ యొక్క పనిలో పరిచారకులుగా ఉంటూ ఈ పరిచర్యను ముందుకు మరి తీసుకువెళ్ళడానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.